ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని నిన్ను ఎలాంటి ప్రళయం అయితే చుట్టుకొని ఉందో వాటన్నిటిలోంచి ఆయన విడిపించడానికి శక్తిమంతుడని నీకు తెలుసా? యోనా గ్రంథము 2వ అధ్యాయము 1 నుంచి, ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగూ ప్రార్థించాను. నిజానికి చేప తనని మింగిందని, చేప కడుపులో తాను ఉన్నాననేటువంటి సంగతి యోనాకి ఎంతమాత్రం కూడా తెలియదు. ఆ నావలో ఉన్నటువంటి అతను సముద్రంలో పడవేసినప్పుడు అతను సముద్రం యొక్క అగాధంలోనికి వెళ్ళిపోయానని అతను అనుకుంటూ ఉన్నాడు. నేను ఉపద్రవముల నుండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భంలో పడవేసి ఉన్నావు. ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి. నీ తరంగములను నీ కరులను నన్ను కప్పి ఉన్నవి. నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను. నీ పరిశుద్ధాలయం తట్టు మరలా చూసేదని అనుకుంటుని. ప్రాణాంతం వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి. సముద్ర అగాధము నన్ను ఆవరించి ఉన్నది. సముద్రపు నాచు నా తలకు చుట్టుకొని ఉన్నది. నేను మరి అన్నిటికీ ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి. పర్వతముల పునాదుల్లోనికి నేను దిగి ఉన్నాను. నా దేవా యెహోవా, నీవు నా ప్రాణము కోపంలో నుండి పైకి రప్పించున్నావు. కోపంలో నుండి నా ప్రాణం నాలో మూర్చెల్లగా నేను యెహోవాను జ్ఞాపకం చేసుకుంటుని. నీ పరిశుద్ధ ఆలయంలోనికి నీ వద్దకు నా మనవు వచ్చెను. అసత్యమైన వ్యర్థ దేవతలందు లక్ష్యముంచువారు తమ కృపాధారమును విసర్జింతురు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులను అర్పించుదును. నేను మొక్కుకున్న మొక్కుబలులను చెల్లింపక మానను. యెహోవా ఎదుట రక్షణ దొరుకును అని ప్రార్థించను. అతను ఎక్కడున్నాడో అతనికి తెలియదు. అతను ఏం చేస్తున్నాడో తెలియదు. అతను ఎక్కడ చిక్కుబడి ఉన్నాడో తెలియదు. గొప్ప ప్రళయం తను చుట్టుకొని ఉందని యోనా దేవునికి మొరపెడుతూ ఉన్నాడు. ఈరోజు నువ్వు ఎటువంటి ఎటువంటి ప్రళయంలో అయితే నువ్వు చిక్కుకొని ఉన్నావో దానిలో నుంచి దేవుడు బయటకు తీసుకురావడానికి అతను ఆలోచన కలిగి ఉన్నాడు. ఎందుకంటే నువ్వు మొరపెడుతున్నావు. నీ మొర అతను ఆలకించి ఉన్నాడు. నీ ప్రార్థన వినకుండా అతను చెవులు మూసుకోలేదు. కనుక ఈ ఉదయకాలాన్ని ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసుకుంటే, నువ్వు వేడుకుంటే ఖచ్చితంగా నీ ప్రార్థనను ఆలకిస్తాడు. నువ్వు ఆయనకి ఎక్కడ విరోధంగా ఉన్నావో దాన్ని నువ్వు సరిచేసుకోగలగాలి. నువ్వు అలా సరిచేసుకుంటే అప్పుడు దేవుడు నీ విషయంలో అన్నింటిలో కూడా కృప పొందేలాగా ఆయన సహాయం చేయగలడు. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞకి అది యోనాను నేల మీదకి రెక్కివేశాను. కనుక విడిపించాలన్నా, తప్పించాలన్నా, కీడులోంచి రప్పించాలన్నా, బలంను అనుగ్రహించాలన్నా అది ప్రభువే చేయగలరు తప్ప అది ఎవరి వశంలోనూ లేదు. ఒక మనుషుడు భూమి మీద వర్ధిల్లాలంటే ఆయన కృప కావాలి. ఆయన కృప లేకుండా ఏ ఒక్కరు కూడా ఏ విషయంలో కూడా విడుదల పొందుకోలేరు. ఆయన సహాయకరమైన సన్నిధి, ఆయన కృప కలిగినటువంటి సన్నిధి, ఆయన మహత్యం కలిగినటువంటి గొప్ప బలము, గొప్ప అభిషేకము ఈరోజు నీ కొరకు కాచుకొని ఉన్నాను. నేను గ్రహించుకొని నువ్వు అన్ని విషయాల్లో పరిగెడితే నీకు ఎంత మేలు. ఈ దినమున ఆయన నువ్వు తట్టు తిరిగినట్లయితే నీవు ఆయన తట్టు తిరిగినట్లయితే ఆయన ఖచ్చితంగా నీ తట్టు తిరిగి నీకు సహాయం చేస్తాడు. నీ కృప చూపిస్తాడు. నీకు బలంను అనుగ్రహిస్తాడు. మరలా నీకు నూతనమైన జీవాన్ని అనుగ్రహిస్తాడు. దేవా, మీ దయగలిగిన హస్తాలకు అప్పగించుకుంటుండగా యోనా విషయంలో నువ్వు ఎలాగైతే కార్యం చేస్తావో అలాగే ప్రళయంలో చిక్కున్నటువంటి ప్రతి ఒక్కరికి కార్యం ఈ దినమే జరిగించి విడిపించి గొప్ప చేయమని, బలపరచమని, మహిమని ప్రకటించమని, నీ శాశ్వతమైన సన్నిధిని తోడుగా ఉంచి మీరే మహిమగంత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.